ఏంటబ్బా ఇది ఇంత అందంగా ఉంది అని అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇది ఏందో కనుక్కోండి. ఇది బ్లూబెర్రీ డ్రై ఫ్రూట్ స్మూదీ. యాక్చువల్గా టిఫిన్గా ఇదే తాగుతున్నాను ఇప్పుడు. టేస్ట్ ఎలా ఉందో తెలియదు ఇంకా. చేసుకున్నాను. కలర్ఫుల్గా భలే ఉంది చూసేదానికి, ఎంత అట్రాక్టివ్గా ఉంది కదా. యా, ఇవి బ్లూబెర్రీస్. ఇవి ఒక 100 to 120 grams బ్లూబెర్రీస్ అనమాట. దీనిలో నేను చాలా తక్కువ 1/4 యూస్ చేశాను. 1/4కే అంత మంచి కలర్ వచ్చింది. కలర్కి పడిపోతాం కదా. సో ఇది అండ్ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు బిగ్ బాస్లో? నేనైతే సంజనాకి మిస్డ్ కాల్ అండ్ జియో హాట్స్టార్లో 2 వేస్తున్నాను. యాక్చువల్గా సంజన ఇప్పటికీ ఒక క్లారిటీకి వచ్చిందండి. నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇమానియల్ అండ్ తనెవరు డీమన్ అని చెప్పింది. యాక్చువల్గా ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది. కాకపోతే పాపం తను ప్రేమ తనకు అడ్డొచ్చింది. కొడుకు అన్న ప్రేమ ఇప్పటికీ ఇంకా నిన్న తను తీసేసేటప్పటికీ ఇంకా ఏదైతే అది అయింది అని చెప్పి గేమ్ లాగానే ఆడుతుంది. ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చింది సంజన. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తా. ఒకవేళ ఇప్పుడు కూడా తను కానీ బ్లైండ్గా ఇమానియల్ని కానీ సపోర్ట్ చేసింటే సుమన్ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చి ఉండేది కాదు. తన గేమ్ తను ఇప్పుడు ఇమానియల్ మాట అప్పుడు వినకపోవడం మనం మిస్టేక్ అనుకున్నాం, కానీ కాదు. ఇమానియల్కి అగైనెస్ట్గా నిల్చోవడమే కరెక్ట్. ఎందుకంటే నిక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు ఇమానియల్ తన సేఫ్టీ తను చూసుకుంటున్నాడు, కానీ మా అమ్మ ఏమైపోతుంది అన్న ఆలోచన లేదు తనకి. కాబట్టి సంజన తీసుకున్న స్టాండ్ కరెక్టే, నాకైతే బాగా అనిపించింది. అండ్ మన కళ్యాణ్ మళ్ళీ ఇంకొకసారి నిరూపించాడు. ఫౌల్ సంచాలక్ చేసి. చూద్దాం ఇంకా వీకెండ్లో నాగార్జున సార్ ఏమి మాట్లాడతారో దీని గురించి. ఇప్పుడు ఈ బిగ్ బాస్ మొత్తము సంజన మాత్రం ఫెయిర్ సంచాలక్ అండి, సక్సెస్ఫుల్ సంచాలక్. కరెక్ట్గా సంచాలక్ అనే దానికి తను ఒక న్యాయం చేసింది. కానీ మిగతా వాళ్ళంతా ఎక్కడో చోట ఏదో ఒక ఇదైతే చేశారు కదా, బ్లెండర్ అయితే చేశారు. కానీ సంచాలక్గా మాత్రం తనకు తెలిసినంత వరకు తన న్యాయం పక్కనే నిల్చునింది సంజన. సో సంజన బెస్ట్ అండి. విన్నర్ క్వాలిటీ సంజనాలో ఉన్నాయి, కానీ కాకపోతే ఎవరు సపోర్ట్ చేయలేదు అంతే. కొంతమంది అందం చూసుకున్నారు. నిన్న వచ్చారు కదా ఎవరో తనుజ కోసం, మేడం అంతేనని. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ చూస్తే ఇలానే ఉంటుంది మరి. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రింక్లో ఉండేది డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అండ్ బ్లూబెర్రీస్ అంతే.